నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీకి సీఎం జగన్ రేపు ప్రధాని మోడీతో భేటీ. పోలవరంతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం. రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీకి ఇక్కడ అడుగుపెట్టే అర్హత ఎక్కడిది? పవన్ కళ్యాణ్ కు ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో చెప్పే ధైర్యం లేదు. మండిపడ్డ మంత్రి జోగి రమేష్. గుంటూరు జిల్లాలో పర్యటించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ విజయవంతంపై హర్షం వ్యక్తం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ బరి తెగించి పాలన చేస్తున్నాయి. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న సిపిఐ నేత రామకృష్ణ. విద్య, వైద్యం, వ్యవసాయంకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జనగం రామారావు మున్సిపల్ స్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంకు ఎమ్మెల్యే ముస్తఫా భూమి పూజ. ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో భేటీ కానున్నారు. సోమవారం ఉదయం 10:30 ప్రధానితో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులతో పాటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను అమలు చేయాలని సీఎం ప్రధాని మోడీని కోరనున్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని బీజేపీ నేతలకు ఏపీలో అడుగుపెట్టే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. పేదలకు తాను అండగా ఉన్నా అనే భరోసాను సీఎం జగన్ కల్పించారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకొని బీజేపీకి ఓటు వేయమని అడిగే నైతిక హక్కు లేదన్నారు. మతతత్వ రాజకీయాలతో రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తున్న బీజేపీని ప్రజలు నమ్మరని తెలిపారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి పెడతామని ధైర్యంగా చెప్పలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. బీజేపీ అసలు ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు విభజన హామీల గురించి ఒక్కసారి ఆలోచన చేశారా? అసలు ఈ రాష్ట్రానికి మీరు వచ్చే హక్కు మీకుందా? 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారే, మమ్మల్ని మోసం చేశారే. పదే 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 గొంతెత్తుకొని పోరాడుతున్నామే, అరుస్తూ ఉన్నామే. కనీస ఇంగిత జ్ఞానం లేని ఈ బీజేపీ మీరొచ్చి మమ్మల్ని అడుగుతారా? పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పి నమ్మబరికి ఈ రోజు కూడా నిధులు ఇవ్వకుండా సాగతీస్తూ ఉన్నారే, మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారే. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నట్టేట ముంచారే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి బీజేపీకి ఓటు వేయమని, బీజేపీని బలపరచమని చెప్పే నైతిక హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గుంటూరు జిల్లాలో పర్యటించారు. మంగళగిరిలోని లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గుంటూరులో బీజేపీ నేత చందు సాంబశివరావు గృహానికి వచ్చారు. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఉత్సాహంగా నిర్వహించడం పట్ల గవర్నర్ దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. అందరితో చాలా స్నేహితంగా ఉండడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంత ఉత్సాహం ఉంది. ఒక ఉత్సాహంతో ఒక ఏదైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఉందో అది స్పష్టంగా కనపడతా ఉంది. జాతీయ పతాకము చాలామంది కులము మతానికి అతీతంగా అందరూ జెండా పండుగ పెద్ద ఎత్తున నిర్వహించినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. కొత్తపేటలోని జలగం రామారావు మున్సిపల్ హైస్కూల్లో అదనపు తరగతుల నిర్మాణంకు ఎమ్మెల్యే ముస్తఫా భూమి పూజ చేశారు. ₹1.5 కోటి వ్యయంతో ఈ అదనపు తరగతుల నిర్మాణం చేయనున్నారు.
రాబోయే తరాల భవిష్యత్తు కోసం సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో పాటు పేదలకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారని ముస్తఫా చెప్పారు. ఈ పైన పెట్టాలి. ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా పిల్లలు బాగా చదవాలి, పిల్లల జీవితాల్లో వెలుగునివ్వాలి. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా పిల్లలు బాగుంటే చాలు. రాబోయే తరాల కోసం ఆయన చేస్తున్న కృషికి అనుగుణంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా పాఠశాలలు ఆధునీకరణ చేయటం, తర్వాత గదులు ఏర్పాటు చేయటం, తర్వాత అన్ని చోట్ల రాష్ట్రంలో శంకుస్థాపనలు చేసేసి మరి బిల్డింగ్లు కానీ అన్ని విధాలుగా వసతులు కల్పించడానికి ఆయన చేస్తున్న కృషికి మనం అందరం ఆయనకి అభినందన తెలియజేయవచ్చు. ఎందుకంటే మరి ఎవరైనా సరే రాజకీయ నాయకులు మాటలు చెప్తారు తప్ప తర్వాత పనులు చేయాలంటే చాలా కష్టం, కానీ ఆ రోజే మర్చిపోతారు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారో అదేవిధంగా ఈరోజు అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో మార్పులు తీసుకొస్తున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ బరితెగించి పాలన చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. త్వరలో జరగబోయే సిపిఐ రాష్ట్ర జాతీయ మహాసభల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానాలు చేసి వాటి పరిష్కారంకు ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పారు. గుంటూరులో జరుగుతున్న ప్రజా నాట్య మండలి రాష్ట్ర స్థాయి పాటల శిబిరాన్ని సందర్శించారు సిపిఐ నేత రామకృష్ణ. కొత్త కళారూపాలతో ప్రజా నాట్య మండలి ప్రజలను ఆలోచింపచేయాలని సూచించారు. 47 ఏళ్ల తర్వాత విజయవాడలో జరగనున్న సిపిఐ జాతీయ మహాసభల్లో ప్రజా నాట్య మండలి కళారూపులు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్నారు. ప్రధాని మోడీ, సీఎం జగన్లు నిస్సిగ్గుగా పాలన చేస్తున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు. బిల్కిస్ బానో కేసులో నిందితులను గుజరాత్లో విడుదల చేయడం, ఏపీలో ఎంపీ గోరంట్ల మాధవ్ చేష్టలను ఆయన తప్పుపట్టారు. సీఎం జగన్ ఎందుకు ఎంపీని వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. బిల్కిస్ బానో ఆమెను సామూహిక మానభంగం చేశారు. ఆమె 3 ఏళ్ల పసిపాపను బండకేది బాది చంపేశారు. వారి కుటుంబ సభ్యులు 7 మందిని చంపేశారు. ఆ కేసులో 11 మంది ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు వారిని విడుదల చేయడం అంటే దేశ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇవాళ సాక్షాత్తు 12 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఎంపీ సాక్షాత్తు పార్లమెంట్లో ఢిల్లీలో మర్యాద ఇస్తూ ఉంటే నీవు మాట్లాడవు. కాబట్టి నేను చాలా తప్పు చేస్తా ఉన్నాను. ఇది ఒక బరి తెగించిన ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోయింది, దివాళా తీసింది ఆర్థికంగా. ఇవాళ సాధారణ ప్రజలు బతకడమే కష్టంగా మారుతూ ఉంది. రకరకాల భారాలు మోపుతా ఉన్నావు. వీటన్నిటిపైన కూడా విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర మహాసభల్లో, విజయవాడ నగరంలో జరిగే జాతీయ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. తీర్మానాలు ఆమోదిస్తాం. రాబోయే రోజుల్లో ఇటు రాష్ట్రంలో అటు దేశవ్యాప్తంగా కూడా బృహత్తర పోరాటాలకు మహాసభలు నాంది కావాలి. మహాసభల్లో పోరాటాలకు నాంది కావాలంటే ఇప్పటి నుండే ప్రజలను చైతన్యవంతం చేయాలి. నారా లోకేష్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారని అన్నారు టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాస్, హనుమంతరావు, దాసరి రాము. జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై మాట్లాడితే అక్రమ కేసులు పెట్టే దుస్థితిలో పోలీసులు ఉన్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో వైసీపీ నేతలకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని అన్నారు. అక్రమ కేసులతో టీడీపీ శ్రేణులు భయపడరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. నారా లోకేష్ గారు ఎక్కడ రాష్ట్రంలో పర్యటనకు బయలుదేరినా ఉలిక్కి పడుతున్నారు. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క భజన బృందం. ఎందుకు మీకంత ఉలుకు? నారా లోకేష్ గారు ఎవరినైనా పరామర్శిస్తే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? మీరు చేసేటటువంటి భూ కబ్జాలు బయటపడతాయనా? మీ అక్రమాలు బయటకు తీస్తారనా? మీ యొక్క ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తారనా? ఎందుకోసం మీరు లోకేష్ గారు చూసి భయపడతా ఉన్నారు? లోకేష్ గారి పర్యటన అంటే మీరు ఎందుకు అంత ఉలిక్కి పడతా ఉన్నారు? ఈ రాష్ట్రంలో పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థ అంతా కూడా పాలేర్లుగా వైసీపీ పార్టీకి పాలేర్లుగా మారిపోయి
అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది అమలుపరచడమే ఒక రాజ్యాంగంగా భావిస్తూ ఈ రోజున పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ను రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా సర్వీస్లోకి తెచ్చి 2 నెలలు గడుస్తున్నా వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదని అన్నారు యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలపై బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ నెల 25న మున్సిపల్ కమిషనర్లకు ఎంఈఓలకు నోటీసులు ఇస్తామని, సమస్యలు పరిష్కరించుకుంటే సెప్టెంబర్లో పాఠశాల విద్యా డైరెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. జీవో 84 ద్వారా మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసులని మొత్తం పర్యవేక్షించే అధికారం, అజమాయిషీ చేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకి బదలాయించిన తర్వాత ఆ ఉపాధ్యాయులు ఎవరిని కలవాలి ఒక సెలవు కోసం అంటే ఇప్పటికీ కూడా ఎక్కడ సరైనటువంటి ఏర్పాటు జరగనటువంటి పరిస్థితి. ఒక పక్కన చూస్తే మున్సిపల్ కమిషనర్లు మా బాధ్యతలో మీ పాఠశాలలు లేవు అని చెప్పి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. గత నెల జీతాలు మున్సిపాలిటీల ద్వారానే చెల్లించినప్పటికీ కూడా ఈ నెల పాఠశాల విద్యాశాఖ ద్వారా కనీసం చెల్లించే ప్రయత్నాలు ఇప్పటిదాకా ఏమీ జరగలేదు. ఈ నెల కూడా మున్సిపాలిటీల ద్వారానే ఉపాధ్యాయుల జీతాలు చెల్లించాలని చెప్పి మంత్రి గారిని కోరాం. ఆ మేరకు ఉత్తర్వులు కూడా ఇస్తామని చెప్పారు. గుజరాత్లో బల్కిస్ బానుపై అత్యాచార ఘటనలో నిందితులను క్షమాభిక్ష పేరుతో విడుదల చేయడాన్ని ఏఐవైఎఫ్ తప్పుపట్టింది. దేశంలో మతోన్మాదులు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నా ప్రధాని మోదీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి. క్షమాభిక్ష పేరుతో విడుదల చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన కళ్ళ ముందు 3 ఏళ్ల తన కూతుర్ని ఆనాడు చంపివేశారు. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యుల్ని 7గురిని చంపివేశారు. ఈ యొక్క నరేంద్ర మోడీ ఆజాదీకి అమృతోత్సవం చెప్తా తన యొక్క బీజేపీ మిత్రులకు అమృతం పంచుతా బిల్కిస్ బానోకి విషం పంచుతా ఉన్నాడు. ఆ యొక్క అత్యాచార నిందితుల్ని 11 మందిని ఆగస్టు 15వ తారీఖున విడుదల చేశారు. ఆ విడుదల చేసిన అనంతరం సిగ్గు శరం లేకుండా ఆ యొక్క బీజేపీ నేతలు, విశ్వ హిందూ పరిషత్ నేతలు ర్యాలీ చేపట్టడమే కాకుండా ఆ 11 మంది వారికి సన్మానం చేసి వాళ్ళు ఉన్నతమైన బ్రాహ్మణులని చెప్తా ఉన్నారు. అత్యాచారం చేసిన వాళ్ళు బ్రాహ్మణులా, ముస్లింలా, క్రిస్టియనా, మౌలానా, చర్చిలో పాస్టర్లా అని చూడటం మీ యొక్క నిజంగా చేతగాని తనము. అదే యొక్క అత్యాచార ఘటన మీ కుటుంబ సభ్యులకు జరిగితే వారిని కూడా ఇదే విధంగా మీరు సన్మానాలు చేస్తారా, ర్యాలీలు చేస్తారా అని అఖిల భారత యువజన సమాఖ్యగా అడుగుతా ఉన్నాము. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. చెవి, ముక్కు, గొంతు, స్వర సమస్యలపై ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ ఫణీంద్ర కుమార్ అవగాహన కల్పించారు. స్వర సమస్యలకు అధునాతన వైద్యం అందుబాటులో ఉందని, మాటలు రాని వారికి వైద్యం అందించి ఉపశమనం కల్పించవచ్చని చెప్పారు. స్టార్ట్ చేసిన తర్వాత దాని పేరు సత్యసాయి ఈఎన్టీ అండ్ వాయిస్ క్లినిక్ ఫస్ట్. దాని తర్వాత మెలడీ వాయిస్ క్లినిక్ అని మేమే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి హైదరాబాద్ ఓపెన్ చేశాడు ఆయన మెలడీ వాయిస్ క్లినిక్. సో ఈ మెలడీ వాయిస్ క్లినిక్ అనేది ఒక సింగర్స్ కోసం, ప్రొఫెషనల్స్ కోసం స్టార్ట్ చేసిన క్లినిక్ అనమాట. సో దీని తర్వాత నేను అప్పుడు 1999లో పెట్టిన వర్క్షాప్కి వచ్చినటువంటి జనం, అప్పుడు మనకి ఫ్లైట్స్ లేవు, ఎయిర్పోర్ట్స్ ఏం లేవు ఇటువైపు. ఇక్కడ బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, మొత్తం దేశం నుంచి మొత్తం డాక్టర్లు 300 మంది వచ్చారు ఆ వర్క్షాప్ అటెండ్ అవ్వడానికి. ఆపరేషన్ డైరెక్ట్ చూపిస్తున్నాను ఎట్లా చేస్తామో తెలుసుకోవడానికి 300 డాక్టర్లు వచ్చారు. అప్పుడు వీళ్ళు బాంబే నుంచి అన్ని చోట్ల వాళ్ళు రైళ్లలో వాటిల్లో వచ్చేసారు అన్నమాట. సో అది ఫస్ట్ ఆపరేషను. ఆ విధంగా ఈ స్పెషాలిటీ స్టార్ట్ చేయడానికి ఆ బాబా అనుగ్రహంలో నాకు అవకాశం దొరికింది దేశంలో. బ్రాడీపేటలోని ఆదిత్య కాంపిటీషన్ ఇన్స్టిట్యూట్ అరండల్పేటలోకి మార్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్ను ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఆదిత్య కాంపిటీషన్స్ డైరెక్టర్ ప్రణయ్ ఆధ్వర్యంలో అన్ని కాంపిటేటివ్ పరీక్షలు ఉత్తమ శిక్షణ అందిస్తున్నారని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేలాది మంది విద్యార్థులు ఆదిత్య కాంపిటీషన్లో శిక్షణ తీసుకుని ఉద్యోగాలకి ఎంపిక కావడం కూడా జరిగింది. గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల
పెద్ద నోటిఫికేషన్ లేకపోవటం, ఎగ్జామ్స్ జరగకపోవడంతో కొంత స్తబ్దత పోటీ పరీక్షల్లో ఏర్పడింది. ఇప్పుడు ఆదిత్య కాంపిటీషన్స్ నూతనంగా ఇంతకుముందు బ్రాడీపేట 2వ లైన్ 1వ అడ్డు రోడ్లో ఆదిత్య కాంపిటీషన్స్ ఉండేది. ఇప్పుడు ఆ సంస్థ కొత్తగా అరండల్పేట మెయిన్ రోడ్లో 3వ లైన్ 2-3 లైన్ల మధ్య ఉన్నటువంటి మెయిన్ రోడ్లో ఆ సంస్థని ప్రారంభించడం జరిగింది. మరి గతంలోలానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఆదిత్య కాంపిటీషన్స్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. మిర్చియాడ్ సమీపంలోని సాయినగర్లో శ్రీ చౌడేశ్వరి చంద్రశేఖర సమన్విత శ్రీ చక్రాలయంలో విశేష పూజలు కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని వశిష్ఠాశ్రమం ఉత్తర పీఠాధిపతి విశ్వంబరానందగిరి స్వామి తెలిపారు. శ్రీచక్ర బీజాక్షరాలతో అమ్మవారి పీఠం ప్రతిష్ఠ జరిగిందని చెప్పారు. ఈ ఆలయంలో అమ్మవారు అత్యద్భుతంగా ప్రత్యక్షమై ప్రతి విషయానికి సాక్షిభూతంగా సాక్షి చౌడేశ్వరిగా అంటే శ్రేష్ఠురాలు అనే అర్థంలో అమ్మవారు ఇక్కడ కన్నుల ముందర అందరికీ భక్తులకు ప్రత్యక్షమై ఉన్నారు. ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటి అని అంటే ఒక్క ఉదాహరణ చెప్తాను. అమ్మవారికి ఒక 5 నిర్మాణాలు చేపట్టాలి అని చెప్పని అనుకున్నాం. ఒకటి శ్రీచక్ర కళ్యాణ వైభవ మందిరం, రెండవది అమ్మవారికి శ్రీచక్ర నవావరణ వేద విద్యాశాల, వేద విద్యా శిక్షణా తరగతులు, అలాగే యాత్రిక వసతి మందిరం, అన్నప్రసాద వితరణశాల, అమ్మవారికి అద్భుతమైనటువంటి వెండి సింహాసనం, అలాగే యాత్రిక వసతి మందిరం, ఇలా కొన్ని కోట్ల రూపాయలతో అమ్మవారికి ఇక్కడ ఆ సేవ చేయాలి అని చెప్పని శ్రీ వశిష్ఠాశ్రమం, శ్రీ వశిష్ఠ హరేరామ జపయజ్ఞ ఆశ్రమం కారంచేడు పీఠాధిపతులు దివ్య సంకల్పం చేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.